మిగతా అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వం తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే మంచిదని అంటున్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. ప్రజల్లో సెప్టెంబర్ 17పై భిన్న వాదనలున్నాయి కాబట్టి ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరారు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన జేఏసీ నేతలు తెలంగాణ విలీన దినం స్ఫూర్తిగా ప్రజాస్వామ్య విలువలతో కూడిన వ్యవస్థను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనం అనేది తెలంగాణ ప్రజా పోరాటాల ఫలితమే అని మేము బలంగా విశ్వసిస్తున్నాం. రాచరిక పాలన అనేది ఆనాటి ఒక క్రూరమైన భూస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా నిలిచింది. ఆ భూస్వామ్య వ్యవస్థ దోపిడీని అంతం చేసే లక్ష్యంతో ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగానే ఆ భూస్వామ్య వ్యవస్థ అంతమై రాచరిక పాలన పోయింది. మనం సెప్టెంబర్ 17 నుంచి గ్రహించవలసింది ఏమంటే, ఒక ప్రజాస్వామిక జీవితాన్ని తెలంగాణ ఆనాటి నుంచి కూడా కోరుకుంటూ ఉన్నది. ఆ ప్రజాస్వామిక జీవితాన్ని సాధించుకోవటానికి ఈ విలీన దినం స్ఫూర్తిగా మనం అందరం కూడా కదలవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తప్పకుండా సెప్టెంబర్ 17 జరిపితే బాగుంటుందని మా అందరి విలీన దినంగా మా అందరి కోరికే. కానీ ఒక సమస్య ఏముందంటే, ఈ దినం పైన కొంత తెలంగాణ సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఒక ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా కనీసం ఒక విలీన దినంగా అందరం జరుపుకునేటువంటి ఒక పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసి ఉంది.